వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఆదిల్పేట గ్రామంలోని ఈరోజు ఆదిలక్ష్మి వైభవశాలిని అఖిలాండేశ్వరి బ్రహ్మ పరమేశ్వరి అయినటువంటి దుర్గామాతను ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా ఆదిల్పేటలో ఉన్నటువంటి భక్తులు మాట్లాడుతూ, మేము ఎంతో కాలం నుంచి దుర్గామాతను పూజిస్తూ మా గ్రామంలో ప్రతిష్ఠిస్తూ ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆమె ఆశీస్సులు అందుకుంటాము. మేము ఆ భక్తులుగా ఆ చల్లని తల్లి ఆశీస్సులు అందుకొని చల్లగా ఉండి సౌభాగ్యాలు కలిగించమని ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నామని వారి యొక్క భావాలను మీడియా ముందు వాళ్ళ యొక్క ఆనందోత్సవాలను వెలిపుచ్చుకున్నారు. అయం ముహూర్త సుముహూర్తో తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రిక స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భాగ్యో ధన్యః హరించి అలసినా దుర్గకు శాంతి లాలి దుర్గమ్మని కులాలి దుష్ట జన పరిహార దుర్గలాలి జ్ఞానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప శాంతయే. మీరు కూడా చల్లని వాడు మంచి గుంటుడు వీడియో చేస్తుంటారయ్యా. బుద్ధి కలిగిన వారిని బుద్ధి లేని వారిగా చేసి లోకంలో బండాలు వేయించి మరి లేనిపోని అవిటి చేపిస్తుంటాడల్వా. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. మాకు అన్ని విధాలుగా అమ్మవారిని మొక్కినందుకు అన్ని ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ బాగుంటున్నాయి. అంతే. 9 సంవత్సరాల నుంచి విజయవంతంగా ఈ విజయదశమి సందర్భంగా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గత 9 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి దగ్గర విజయదశమి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బతుకమ్మ తదితర కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. కోరిన వారి కొంగు బంగారమైనటువంటి అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఆదిల్పేట గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి పొన్నారం, చిరకుంట తదితర గ్రామాల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ నవరాత్రి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.